2 ఇయర్స్ నుంచి ప్లాన్ చేస్తున్న భూటాన్కి అయితే ఫైనల్లీ స్టార్ట్ అయ్యాము. ఫస్ట్లీ వెస్ట్ బెంగాల్లో ఉన్న బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్కి ఫ్లైట్లో రీచ్ అయ్యి అక్కడి నుంచి ఆన్ రోడ్ మేము బార్డర్ సిటీ అయిన ఫున్సలింగ్కి రీచ్ అయ్యాము. ఆ ప్లేస్ వచ్చేసి భూటాన్ లోపల ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తుందే ఇండియాకి భూటాన్కి మధ్యలో ఉన్న బార్డర్ లైన్ అనమాట. సో ఈ వాల్ దాటి అటు వెళ్ళగానే మనం భూటాన్లోకి ఎంటర్ అయిపోతాం. ఈ ప్లేస్లో ఇండియన్స్ ఐడి వెరిఫికేషన్ చేస్తారు. ఆధార్ కార్డ్ కానీ పాస్పోర్ట్ కానీ అలా ఏదైనా మనం అక్కడ చూపించి ఆ టెర్మినల్ నుంచి మనం బయటికి రావచ్చు. సో అక్కడి నుంచి బయటికి రాగానే క్లియర్గా మనం భూటాన్లోకి ఎంటర్ అయిన ఫీల్ అయితే వస్తుంది. ఆ ఎన్విరాన్మెంట్ కానీ ఆ క్లీన్లీనెస్ కానీ అంతా చూస్తే. హోటల్కి మేమైతే కొంచెం ఎర్లీగా రీచ్ అయ్యామన్నమాట. సో నియరెస్ట్ ప్లేస్ ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉందంటే అది చూడడానికి స్టార్ట్ అయ్యాము. మేము వెళ్ళింది ఈవినింగ్ టైం అవడంతో ఫుల్ చల్లటి గాలి, ఆ సన్సెట్ లొకేషన్ అయితే చాలా బాగా అనిపించింది. ఒక సైడ్ ఏమో వెహికల్స్ వెళ్ళడానికి ఒక మెటల్ బ్రిడ్జ్ లాగా ఉంది, ఇంకొక సైడే హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉందన్నమాట. ప్లేస్ అయితే చాలా బాగుంది. సో చూసుకొని మేమైతే హోటల్కి రిటర్న్ అయిపోయాం. సో పక్క రోజు మార్నింగ్ ఇమిగ్రేషన్ ఆఫీస్కి వెళ్ళి ఫస్ట్ వీసా స్టాంపింగ్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. తర్వాత మా టూర్ ప్లానర్ మమ్మల్ని భూటానీ స్టైల్లో రిసీవ్ చేసుకున్నాడు. తన పేరు కర్మ. తనే మా టూర్ మొత్తం గైడ్ చేశాడు మమ్మల్ని. ఇది వచ్చేసి మేము ఒక గ్రూప్ ట్రిప్గా వెళ్ళామన్నమాట. టోటల్ 18 మెంబర్స్. సో ఇదే మా గ్రూప్. సో ఇమిగ్రేషన్ ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయాక ఆ బార్డర్ సిటీ ఏదైతే ఫిన్సలింగ్ ఉందో అక్కడి నుంచి మేము భూటాన్ క్యాపిటల్ థింపుకి స్టార్ట్ అయ్యామన్నమాట. సో వెళ్తున్న దారిలో మటుకు ఫస్ట్ టెంపరేచర్ కొంచెం వేడిగా అనిపించినా వెళ్ళగా చాలా చల్లగా అయిపోయింది. మేము లంచ్కి ఆగిన ప్లేస్లో ల్యాండ్స్కేప్ అయితే అదిరిపోయింది. అసలు మొత్తం క్లౌడీగా మిస్టీగా చాలా చల్లగా ఉంది క్లైమేట్ అయితే. లంచ్ చేసుకొని ఒక బుద్ధ టెంపుల్ ఒకటి ఉందన్నమాట. సో అది విజిట్ చేసాం ఫస్ట్. ల్యాండ్స్కేప్స్ మాత్రం వేరే లెవెల్ అండి. ఒకసారి చూడండి ఎలా ఉందో. మౌంటైన్స్, క్లౌడ్స్ మొత్తం ఒకటే లెవెల్లో ఉంటుంది అసలు. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి దారిలో ఒక చిన్న వాటర్ ఫాల్స్ ఒకటి ఉంది. అది చూడడానికి ఆగాము. ఆ వాటర్ ఫాల్స్ దగ్గర అయితే చాలా చల్లగా ఉంది. బాగా ఈవినింగ్ అయిపోయింది, ఒక 5-6 అలాగా. సో చాలా చల్లగా అనిపించింది మాకు ఆ ప్లేస్లో అయితే. ఇది చూసుకొని మేమైతే స్లోగా స్టార్ట్ అయ్యి క్యాపిటల్ సిటీ అయిన థింపుకి అయితే రీచ్ అయ్యాము. అక్కడ హోటల్ ఇది మేము స్టే చేసింది. సో పక్క రోజు నుంచి యాక్చువల్ టూర్ అయితే స్టార్ట్ అవుతుంది. క్యాపిటల్ సిటీ థింపు నుంచి స్టార్ట్ అయ్యి పునాకా వెళ్తున్నాము. ఇవాళ సైట్ సీయింగ్ మొత్తం పునాకాలో అనమాట. అదంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ నైట్కి థింపుకి రిటర్న్ అవుతాము. సో ఇవాళ మేము ఫస్ట్ వెళ్తున్న ప్లేస్ దోచి లా పాస్. ఇది జస్ట్ సైట్ సీయింగ్ మాత్రమే కాదు, చాలా హిస్టరీ కూడా ఉందన్నమాట ఈ ప్లేస్కి. ఇదేంటంటే 2003లో ఇండియన్ మిలిటెంట్స్కి భూటాన్స్కి జరిగిన ఒక వార్లో వాళ్ళ విక్టరీకి సింబాలిక్గా ఈ ప్లేస్ని పెట్టారు. ఇవన్నీ స్తూపాస్ అనమాట. 108 స్తూపాస్ ఉంటాయి అక్కడ. వాళ్ళు సోల్జర్స్ చనిపోయిన వాళ్ళ జ్ఞాపకార్థం ఇవన్నీ కట్టించారనమాట. అండ్ ఈ స్తూపాస్కి ఆపోజిట్లోనే ఒక టెంపుల్ ఉంది. సో వాళ్ళ విక్టరీని రిప్రజెంట్ చేస్తూ ఆ టెంపుల్ని కూడా కట్టారు. ప్లేస్ అయితే చాలా బాగుంది. అండ్ చాలా ఫ్రీజింగ్గా ఉంది అసలు క్లైమేట్ అయితే. ఫొటోస్ తీస్తున్నాం కానీ చేతులన్నీ చాలా ఫ్రీజ్ అయిపోయాయి అనమాట, అంత చలిగా ఉంది. టెంపుల్ లోపలికి కెమెరా అలౌ లేదు. సో జస్ట్ బయట వరకే తీసామన్నమాట. ఇదిగోండి పైనుంచి వ్యూ ఇది 108 స్తూపాస్. అక్కడి నుంచి మళ్ళీ దాని ఎదురుగా టెంపుల్ అనమాట. చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇంకా ఫాగ్ మొత్తం ఉంది, లేకపోతే మాకు స్నో మౌంటైన్స్ కూడా కనిపించాయి అని చెప్పాడు అనమాట మా టూర్ గైడ్ అతను.
ఈ ప్లేస్ చూసుకొని మేమైతే పునాకాకి స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ పునాకా ఫోర్ట్ దగ్గర ఆగాము. ఫోర్ట్ అయితే చాలా బాగుంది అసలు. ఆ రివర్ సైడ్కి ఆ వ్యూ అయితే ఒక వ్యూ పాయింట్ ఉందన్నమాట. ఫస్ట్ అక్కడ ఆపి ఆ వ్యూ పాయింట్ చూపించుకొని అక్కడి నుంచి మమ్మల్ని ఫోర్ట్కి తీసుకొని వెళ్ళారు. ఇది భూటాన్లోనే సెకండ్ ఓల్డెస్ట్ ఫోర్ట్ అంట. ఫస్ట్ది వాళ్ళ క్యాపిటల్ సిటీలో కట్టింది. నెక్స్ట్ ఈ ఫోర్ట్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు. ఆ లావెండర్ కలర్ ఫ్లవర్స్తో ఆ చెట్లు కానీ వ్యూ అయితే అదిరిపోయింది అసలు. ఇదే ప్యాలెస్ లోపల. ఆ హిస్టరీ అంతా మాకు టూర్ గైడ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ ట్రీ ఉంది కదా, ఇది మన నెహ్రూ గారు ఉన్నప్పుడు వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చారంట. ఆయన వచ్చినప్పుడు విజిట్ చేయడానికి వచ్చినప్పుడు అది అలా పెడితే ఇప్పుడు ఎంత మహావృక్షంగా అయింది అని ఆయన చెప్పాడనమాట. ప్యాలెస్ లోపల ఆల్మోస్ట్ 40-60% మొత్తం వుడ్ కన్స్ట్రక్షనే ఉంది. కానీ ఎక్కడ ఒక్క నెయిల్ కూడా వాడలేదంట. మొత్తం ఇంటర్లాకింగ్ సిస్టమ్ యూజ్ చేసుకొని ప్యాలెస్ మొత్తం కన్స్ట్రక్ట్ చేశారు. వుడ్కి ఎక్కడ కూడా ఒక్క సీల కూడా కొట్టలేదన్నారు. సో ఈ ప్యాలెస్ మొత్తం చూసుకున్న తర్వాత పక్కనే ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉందన్నమాట. నిన్న ఫిన్సులింగ్లో వెళ్ళాం కదా, కానీ ఇది చాలా పెద్దది. దానికంటే లొకేషన్ అయితే ఆ మౌంటైన్స్ మధ్యలో కింద వాటర్ ఫ్లో వేరే లెవెల్ అసలు. క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది. సో ఈ బ్రిడ్జ్ దాటి మేము అటు వెళ్ళి అక్కడ లంచ్ చేసుకొని మళ్ళీ రిటర్న్ అయ్యామన్నమాట. రిటర్న్ వచ్చిన తర్వాత అక్కడ రివర్ రాఫ్టింగ్ ఉందన్నమాట. ఆల్మోస్ట్ 1 hour 20 minutes చేసాం రివర్ రాఫ్టింగ్. చాలా బాగుంది రివర్ రాఫ్టింగ్ కూడా. హెవీ అడ్వెంచరస్గా లేదు కానీ చాలా బాగుంది అసలు. మధ్యలో ఆ వాటర్లో దింపారనమాట. అసలు వాటర్ ఎంత చల్లగా ఉన్నాయంటే లిటరల్గా ఫ్రీజ్ అయిపోతున్నాం, అంత చల్లగా ఉంది. సో దాంట్లో దిగి వాళ్ళు ఏమంటారంటే ఇది మెడికల్ వాల్యూస్ ఉంటాయి, సో హెల్త్కి కూడా మంచిది అన్నట్లు అన్నారనమాట. సో అందుకని ఒకసారి అందరం ఒక డిప్ వేసాము. రివర్ రాఫ్టింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మేము క్యాపిటల్ సిటీ థింపుకి అయితే రిటర్న్ అయిపోయాము. ఇవాళ థింపు లోకల్ సైట్ సీయింగ్ అనమాట. లోకల్గా అన్ని ప్లేసెస్ చూసుకొని ఈవినింగ్కి పారు రీచ్ అవ్వాలి. అది మా ఐటినరీ ప్లాన్. సో ఇది వచ్చేసి నేషనల్ మెమోరియల్. వాళ్ళ థర్డ్ కింగ్కి గుర్తుగా ఈ నేషనల్ మెమోరియల్ అనేది కట్టారనమాట. చాలా బాగుంది ప్లేస్ అయితే. బట్ ఇక్కడ ప్రతి చోట కూడా ఎంట్రీ ఉంటుందండి కంపల్సరీ. సో మేము చిన్న చిన్న ప్లేసెస్ ఎంట్రీస్ ఉన్నవి అవాయిడ్ చేస్తూ వెళ్ళాము. సో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఈ టాకిన్ ప్రిజర్వ్. ఈ టాకిన్ వచ్చేసి వీళ్ళ నేషనల్ యానిమల్ అనమాట. అండ్ వాళ్ళ బిలీఫ్ ఏంటంటే కౌ బాడీకి గోట్ హెడ్ పెట్టడం వల్ల ఆ యానిమల్ ఫామ్ అయింది అనేది వాళ్ళ బిలీఫ్ అనమాట. అది చూడ్డానికి కూడా కొంచెం అలాగే ఉంటుంది. బాడీ ఏమో హెవీగా, ఫేస్ ఏమో గోట్ ఫేస్ లాగా. అది చూడండి కొంచెం అలాగే అనిపిస్తుంది. చాలా ఉన్నాయి యానిమల్స్ ఇక్కడ. అండ్ ఈ ప్లేస్ ఏంటంటే ఓన్లీ టాకిన్స్ కాకుండా కొన్ని డియర్స్, బర్డ్స్ ఇలా చాలా వాటిని ప్రిజర్వ్ చేస్తున్నారు. చాలా పెద్ద ప్లేస్ ఇది. వాళ్ళ లోకల్ యాక్ అట. సో ఇలా చాలా యానిమల్స్ని అయితే ఇక్కడ ప్రిజర్వ్ చేసి ఉంచారనమాట. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మేము ఒక లోకల్ టెంపుల్కి ఒకటి వెళ్ళాము.
ఆ రోజు వాళ్ళకి ఒక స్పెషల్ డే అనమాట. సో ఆ స్పెషల్ డే అవడంతో టెంపుల్ మొత్తం నిండిపోయిన జనాలతో. చూడండి, మొత్తం అందరూ వాళ్ళ లోకల్ ట్రెడిషనల్ డ్రెస్సింగ్స్తో అయితే కనిపించారు. అండ్ ఈ బ్యానర్ మీద చేసిందంతా ఎంబ్రాయిడరీ వర్క్ అండి. చూడడానికి పెయింటింగ్ లాగా ఉంది. వియత్నాంలో కూడా చూసాం మేము సేమ్ ఇలాంటిది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆర్ట్ వర్క్. చూడ్డానికి పెయింటింగ్ లాగా ఉంటుంది, దగ్గరికి వెళ్తే తెలుస్తుంది. అండ్ ఈ టెంపుల్ పైనుంచి సిటీ వ్యూ అయితే అదిరిపోయింది. చూడండి, మొత్తం థింపు సిటీ వ్యూ. ఇక్కడ నుంచి మేము ఒక మ్యూజియంకి అయితే వెళ్ళాము. ఈ మ్యూజియంలో ఏంటంటే వాళ్ళ హిస్టారికల్గా అక్కడ జనాలు ఎలాంటి యుటెన్సిల్స్ వాడేవాళ్ళు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, అదంతా రిప్లికేట్ చేస్తూ ఆ మ్యూజియంని అయితే ఫామ్ చేశారు. చాలా బాగుంది ఆ ప్లేస్ కూడా. చూసుకున్నాక మేము థింపు ఫోర్ట్ వ్యూ పాయింట్కి వెళ్ళాం. బేసికలీ థింపు ఫోర్ట్ ఏంటంటే వాళ్ళు కాలక్రమేణా దాన్ని ఒక అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కింద మార్చారు. ఇదే అనమాట మొత్తం. సో వీక్ డే వస్తే మనకి ఎలా ఉండదు లోపలికి. వీకెండ్స్ కానీ ఏదైనా హాలిడేస్ అయితే మాత్రమే ఎలా ఉంటుంది. సో మేము వీక్ డే వెళ్ళడంతో మేము జస్ట్ వ్యూ పాయింట్ నుంచే చూసామన్నమాట. ఫోర్ట్ అయితే చాలా పెద్దగా ఉంది. ఈ ప్లేస్ చూసుకున్న తర్వాత మేము లంచ్కి వెళ్ళాము. లంచ్ కంప్లీట్ చేసుకొని ఒక బుద్ధ స్టాచ్యూ చూడడానికి వెళ్తున్నాము. అది 120 మీటర్స్ హైట్. అది చూడండి, చాలా పెద్ద స్టాచ్యూ. అని చెప్పాను కదా, ఆ రోజు వాళ్ళకి ఒక స్పెషల్ డే అని. సో ఆ డే అవడంతో జనాలు అయితే విపరీతంగా ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 3-4 కిలోమీటర్స్ ఇలా వెహికల్స్, జనాలు ఫుల్గా. పైన కూడా చాలా ప్రేయర్స్ చేస్తున్నారనమాట మాంగ్స్. కొంతమంది వేలల్లో వచ్చారు జనాలు అయితే. ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇంకా కొండ మీద అవడంతో చలిగాలి అయితే ఫుల్గా వచ్చింది. అండ్ స్టాచ్యూ కూడా చాలా బాగుంది. పంచలోహ విగ్రహం అంటారు చూసారా, అలాగా. అండ్ చూడండి మాంక్స్ ఎంతమంది వచ్చారంటే థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వచ్చి అక్కడ ప్రేయర్స్ చేస్తున్నారు ఆ రోజు. బట్ టూరిస్టులు మాత్రం వాళ్ళు ఆపలేదు, అలౌ చేశారు అందరినీ. ఆ స్టాచ్యూ కింద కూడా టెంపుల్ లాగా ఉందన్నమాట. బట్ లోపలికి కెమెరా అలౌ లేదు. లోపల ఆల్మోస్ట్ 1 lakh బుద్ధ స్టాచ్యూస్ ఉన్నాయన్నమాట, చిన్న చిన్నవి. చాలా బాగుంది లోపల ప్లేస్ కూడా. మేము ఈ ప్లేస్ కంప్లీట్ చేసుకుని వెళ్ళే టైంకి అదే టైంకి వాళ్ళ ప్రేయర్స్ కూడా కంప్లీట్ అయ్యాయి అన్నమాట. సో జనాలు అయితే కొంతమంది వేలల్లో అక్కడి నుంచి వెళ్తున్నారు చూడండి అసలు. ఈ ప్లేస్ కవర్ చేసుకొని మేము ఈవినింగ్కి పారు రీచ్ అయ్యాము. ఇది పారు ఎయిర్పోర్ట్. సో ఇక్కడే మేము ఒక వాళ్ళ లోకల్ డ్యాన్సింగ్ ఒక చిన్న ప్రోగ్రామ్ ఒకటి జరిగిందనమాట. అది చూడడానికి కూడా వెళ్ళాము. అక్కడి నుంచి వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్సింగ్ కూడా ట్రై చేసాము. డ్రెస్సింగ్ ట్రై చేసి అది కంప్లీట్ చేసుకొని మేమైతే హోటల్కి రీచ్ అవడంతో మా డే అయితే కంప్లీట్ అయింది. ఇదిగోండి, ఇది వాళ్ళ లోకల్ డ్రెస్సింగ్. వెనకాల వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తుంది ఇది పారు ఫోర్ట్ అనమాట. పారులో ఇవాళ మేము చూడబోయే ప్లేస్ ఈజ్ ది బెస్ట్ ఆఫ్ భూటాన్. అదే టైగర్స్ నెస్ట్. ఈ ప్లేస్ని రీచ్ అవ్వడానికి మనకున్న ఒకే ఒక ఆప్షన్ ట్రెక్కింగ్ అండి. సో అక్కడికి వెహికల్స్ అలా ఏమి వెళ్ళవు, ఓన్లీ ట్రెక్ చేసుకుంటూనే వెళ్ళాలి. మేము మార్నింగ్ 8 o'clockకి స్టార్ట్ చేసాం ట్రెక్కింగ్ అయితే. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అయితే కొంచెం సింపుల్గానే అనిపించింది మాకు, ఈజీగానే చేసేయగలము అని. బట్ చేసే కొద్దీ మాత్రం చాలా అంటే చాలా టఫ్గా అనిపించింది. ఒక రకం పులుసు గారిపోయిందని చెప్పాలి. వే చూడండి ఎలా ఉందో. ఇంకా ఇంతకంటే వర్స్ట్గా ఉన్నాయి. పైకి వెళ్ళే కొద్దీ స్టెప్స్, తర్వాత కొంచెం స్లోప్ ఎక్కువగా ఉండడం, స్లాంట్గా ఉండడము, చాలా చాలా టఫ్ అయిపోయింది వెళ్ళే కొద్దీ. హాఫ్ వేలో ఏంటంటే మనకు ఒక కెఫే ఉంటుంది, అక్కడ కొంచెం ఆగి రెస్ట్ తీసుకోవచ్చు. ఇలా పోనీ రైడ్ కూడా ఉంటుంది. ఎవరైనా ఎక్కలేమనుకున్న వాళ్ళు పోనీ రైడ్ తీసుకోవచ్చు. దట్టు ఓన్లీ కెఫే వరకే, అంటే హాఫ్ వే వరకే. అక్కడి నుంచి మళ్ళీ ఖచ్చితంగా ట్రెక్ చేసుకుంటూ వెళ్ళాల్సిందే.
బట్ ఇలాంటి సీనిక్ లొకేషన్స్ రీచ్ అయినప్పుడు మాత్రం పడ్డ కష్టానికి ఫలితం వచ్చింది అన్నట్లు అనిపిస్తుంది. అలా చేసుకుంటూ అయితే ఆల్మోస్ట్ ఆ కెఫేకి రీచ్ అవ్వడానికి మాకు 2.5 hours పట్టింది. సో ఫైనల్లీ ఆ కెఫేకి అయితే రీచ్ అయ్యాము. సో ఇక్కడ ఏంటంటే చాలామంది హాఫ్ వేలోనే ఆగిపోతున్నారండి. సో అక్కడి నుంచి వెళ్ళలేక సో దే కెన్ టేక్ రెస్ట్ అనమాట. కెఫేలో ఫుడ్ అంత ఫెసిలిటీ అంత నీట్గా ఉంటుంది. దిస్ ఈజ్ జస్ట్ హాఫ్. ఇప్పుడు మేము రీచ్ అవ్వాల్సిన టెంపుల్ చూడండి, అది కొండ మీద ఉంది కదా, అక్కడికి వెళ్ళాలి. సో అదంతా మళ్ళీ కొంత రెస్ట్ తీసుకొని మాకు బ్రేక్ఫాస్ట్ అయితే ప్యాక్ చేసి ఇచ్చారు. కొంతమంది తిన్నారు, తిని మళ్ళీ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసాం. అండ్ మాకు చెప్పింది ఏంటంటే కెఫే దగ్గర నుంచి ఈజీగా ఉంటుంది ట్రెక్కింగ్ అన్నారు, కానీ యాక్చువల్లీ అక్కడి నుంచి చాలా టఫ్ అయిపోయింది. డబుల్ ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చిందనమాట అక్కడి నుంచి. ఎందుకంటే ఆల్రెడీ అలసిపోయామా, ఇంకా అక్కడి నుంచి కొన్ని చోట్ల స్లాంట్గా ఉండడం, స్టెప్స్ ఉన్నాయి ఒక ప్లేస్లో అయితే. సో ఫైనల్లీ అదంతా చేసుకుంటూ ఆ వ్యూ పాయింట్కి అయితే రీచ్ అయ్యాం. చూడండి ఒకసారి ఎలా ఉందో ఇక్కడ నుంచి చూస్తే. ఆ ప్లేస్ అయితే జస్ట్ వండర్ అంతే. ఇది వ్యూ, సెకండ్ వ్యూ పాయింట్ నుంచి చూస్తే ఇలా ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా వీడియోల కంటే డైరెక్ట్గా చూస్తే మాత్రం మెస్మరైజింగ్ అసలు. ఈ వ్యూ పాయింట్ నుంచి ఏంటంటే యాక్చువల్లీ కిందికి స్టెప్స్ ఉన్నాయన్నమాట. అప్పటిదాకా నార్మల్గా కొండలు అలా ఎక్కాం కదా, ఇక్కడ కిందికి స్టెప్స్ దిగాము. ఎంత కిందికి స్టెప్స్ దిగామో మళ్ళీ అంతా ఎక్కి మళ్ళీ ఆ టెంపుల్కి రీచ్ అవ్వాల్సి వచ్చింది. ఆ పాయింట్ మాత్రం నిజంగా మెంటల్ ఎక్కిపోయింది మాకు. చూడండి ఆల్మోస్ట్ చాలా కిందికి వెళ్ళిపోయాం. ఇప్పుడు మళ్ళీ ఆ టెంపుల్ మాత్రం పైకి వచ్చేసింది, బాగా కిందికి వెళ్ళాము కదా. సో అది మొత్తం మళ్ళీ ఎక్కుతూ పైకి వెళ్ళాల్సి వచ్చింది. అండ్ టెంపుల్ లోపలికి కెమెరా అలౌ లేదు కాబట్టి మేము ఈ పాయింట్ వరకే షూట్ చేయగలిగాము. ఇదిగోండి ఇక్కడి నుంచి మళ్ళీ మొత్తం ఎక్కుతూ పైకి వెళ్ళాలి. ఈ పిల్లలు అక్కడ టెంపుల్లో ఉండే మాంక్స్ లాగా వాళ్ళ లగేజీలు తీసుకొని పరిగెత్తేస్తున్నారు అసలు. సో ఫైనల్లీ ఆ ట్రెక్ మొత్తం కంప్లీట్ చేసుకొని మేమైతే మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాము. ఒక వ్యూ పాయింట్ నుంచి అయితే మాకు స్నో మౌంటైన్ కూడా కనపడింది. చాలా చల్లగా అయిపోయింది ఈవినింగ్. మేము రిటర్న్ అయ్యేసరికి 3-4 అలా అయిపోయింది అనమాట. అండ్ రిటర్న్లో ఏంటంటే మేము అందరూ వెళ్ళే రూట్ కాకుండా వేరే రూట్లోకి వెళ్ళిపోయాము. అదేదో షార్ట్ కట్ అంటే మాకు కూడా తెలీదు. బట్ చాలా ఐసోలేటెడ్గా ఫారెస్ట్లో మేమే ట్రెక్కింగ్ చేస్తున్నాం అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. చాలా సూపర్గా అనిపించింది. బట్ ఈ ట్రెక్ అంతా కంప్లీట్ చేసుకొని మేము కిందికి రీచ్ అయ్యేసరికి 5, హోటల్కి వెళ్ళేసరికి 6. అక్కడితో ఆ డే కంప్లీట్ అయిపోయింది. ఇంకా వేరే వేరే పనులు చేయడానికి కూడా ఓపిక కూడా లేదనమాట. కానీ ఈ ట్రెక్ కంప్లీట్ చేసిన సాటిస్ఫాక్షన్ మాత్రం సూపర్. పక్క రోజు మార్నింగ్ పారో నుంచి స్టార్ట్ అయ్యి మేమైతే రిటర్న్ వచ్చేస్తున్నాము ఆ బార్డర్ సిటీకి. సో ఆన్ ద వేలో 2 ప్లేసెస్లో ఆగామన్నమాట. ఫస్ట్ వచ్చేసి పారో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వ్యూ పాయింట్. ఇది వచ్చేసి భూటాన్లో ఉన్న ఓన్లీ 1 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. అండ్ ఇది వన్ ఆఫ్ ద టఫెస్ట్ ల్యాండింగ్ ఇన్ ఏషియా అంట. ఇక్కడ ఫ్లైట్ ల్యాండ్ చేయడం ఆ మౌంటైన్స్ మధ్యలో. వ్యూ పాయింట్ నుంచి అయితే చాలా బాగా అనిపించింది. అండ్ ఇది ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం ఢిల్లీ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి చెలిలా పాస్. ఇప్పుడు ఆ మౌంటైన్ రేంజ్లోనే ఉన్నాం మేము. ఇది భూటాన్లోనే హైయెస్ట్ మౌంటైన్ రేంజ్ అనమాట. 13,000 feet హైట్ ఉంటుంది సీ లెవెల్ నుంచి. అండ్ ఆ మౌంటైన్, స్నో మౌంటైన్ ఏదైతే కనిపిస్తుందో అది వచ్చేసి వరల్డ్లోనే 2nd హైయెస్ట్ మౌంటైన్ రేంజ్, మౌంట్ ఎవరెస్ట్ తర్వాత ఇప్పుడు మీరు చూస్తుంది. ఆ వ్యూ పాయింట్ ఉంటుంది మనకి ఆ చెలిలా పాస్ దగ్గర నుంచి. లొకేషన్ అయితే చాలా బాగుంది. అది కంప్లీట్ చేసుకొని మేమైతే ఆ బార్డర్ సిటీ ఫిన్స్లింగ్కి రిటర్న్ వచ్చేసాము. ఇక్కడితో మా టూర్ కంప్లీట్ అయింది. బట్ భూటాన్ ఈజ్ ద బెస్ట్ కంట్రీ టు విజిట్ అండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం ప్లేస్ అయితే. అండ్ రిటర్న్లో కూడా ఇదిగోండి మాకు ఇలా మిస్టీగా రోడ్స్ అయితే అయిపోయాయి ఒక పాయింట్లో. సో అక్కడి నుంచి ఇదిగోండి నైట్ మా టీం మొత్తం దీని లాస్ట్ సెల్ఫీ ఇది. సో దాంతో మా టూర్ కంప్లీట్ అయిపోయి ఒకరోజు మార్నింగ్ భూటాన్కి అయితే బాయ్ చెప్పేసి బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్కి రిటర్న్ అయిపోయి